అది అదే గోవిందయ్య గారు, చదవండి ఏం రాశారు. రంగురంగుల బుడగలు, అలంకరణ సామాన్లు, పిల్లల కోసం గిఫ్ట్లు, చోరే బటూరే, ఇంకా రసగుల్లలు, చిన్నబాబుకి ఎంతో ఇష్టమైన సమోసాలు. అదే కావాలి. నేను సాగర్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పాను వాళ్ళందరికీ. అప్పుడేక మనం సాగర్కి సర్ప్రైజ్ ఇవ్వగలం. ప్రదీప్ బాబు, మీరు ఉదయం టిఫిన్కి రాలేదు, మధ్యాహ్నం భోజనానికి కూడా కనిపించలేదు. అవును, అన్నట్టు ఎక్కడున్నావు ప్రదీప్ నువ్వు? నేను వెళ్ళనా, రూమ్ లో పనుంది నాకు. అన్నట్టు కేక్ కోసం ఆర్డర్ ఇవ్వనా? అవునవును, బ్లూబెర్రీ కేక్ ఆర్డర్ చేయి, అది సాగర్కి చాలా ఇష్టం. అవును. మరేమో అత్తయ్య, నేను మెజిషియన్ కూడా మాట్లాడాను. అతను మాయలు చేస్తాడు కదా, పిల్లలకు కొత్తవి చూపిస్తే ఆనందపడతారు కదా. అవునవును. అదిగో నిరంజన్ కూడా వచ్చాడు. మంచినీళ్ళు తీసుకురా. సరేనమ్మా. ఇలా ఇవ్వండి. రా కూర్చో నిరంజన్, కూర్చో. ఏం జరుగుతుంది? రేపు సాగర్ బర్త్డే కదా, అందుకే ఏర్పాట్లు చేస్తున్నాం. నేను తన కోసం సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ప్లాన్ చేస్తున్నాం. వెరీ గుడ్. సెలబ్రేషన్స్ జరగాల్సిందే. హోప్ఫుల్లీ రేపే కేసుకి తీర్పు కూడా రావచ్చు. ఇంతకీ సాగరేడి? తను తన గదిలో కూర్చున్నాడు, విచారంగా ఉన్నాడు. ఎందుకంటే గంగ తన బర్త్డేకి రాలేదు కదా, మా అందరి మీద అలిగి కూర్చున్నాడు. ఒకవేళ గంగ గనక పూజా పునస్కారాల కారణంగా ఇక్కడికి రాకూడదనుకుంటే సాగర్నే ఆశ్రమానికి తీసుకెళ్తాను. అవును, పుట్టినరోజు నాడు తనని కలుసుకుంటాడు. నేను ఇప్పుడే సాగర్కి చెప్తాను. అరే, తను నిద్రపోతున్నాడు కదా, నువ్వు తనని నిద్రలేపావంటే తను కిందకు వచ్చేస్తాడు. వచ్చాడంటే మేం చేస్తున్న ఏర్పాట్లన్నీ చూసేస్తాడు. అంతేగా కోడలా? మీరిక వెళ్ళండి, వెళ్ళవన్నీ తీసుకురండి, వెళ్ళండి. అలాగే.